ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ హెడ్ కోచ్ డానియల్ విటోరీ దూకుడైన బ్యాటింగ్ శైలిపై మాత్రం ఎలాంటి మార్పు చేయబోమని తేల్చి చెప్పారు. వరుస ఓటములతో జట్టు స్ఫూర్తి తగ్గిపోతుందన్న అనుమానాలను కొట్టిపారేస్తూ త్వరలోనే తిరిగి ఫామ్ అందుకుంటామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆదివారం ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో జట్టు తీవ్ర నిరాశలో మునిగింది. ఆ మ్యాచ్ తో కలిపి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో 4వ పరాజయం కావడం గమనార్హం. గతంలో రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగుల భారీ స్కోరు చేసి విజయబేరి మోగించిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ లో ఒత్తిడి తట్టుకోలేకపోవటం, బౌలింగ్ లో ఆత్మవిశ్వాసం లేకపోవటం కారణంగా జట్టు దారుణంగా తడబడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ స్థితిలో కూడా ఎస్ఆర్హెచ్ కోచ్ డానియల్ విటోరీ ధైర్యంగా స్పందిస్తూ తమ ఆట శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు. మా బ్యాటింగ్ అప్రోచ్ ను మార్చుకోవాల్సిన అవసరం లేదని, కానీ పిచ్ పరిస్థితులను సరైన రీతిలో అర్థం చేసుకోవాలని, ప్రత్యర్థి బౌలర్లను గౌరవించి వారి వ్యూహాలను సరిపడే ప్రణాళికలను రూపొందించుకోవాలి అని విటోరీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేదా కోచ్ గా నేనైనా సరే ఈ వరుస పరాజయాల వల్ల భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. మా కెరీర్ లో ఎప్పుడూ భయపడలేదు, ఇప్పుడు భయపడబోం. అయినప్పటికీ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం తప్పు అని మేము అంగీకరిస్తున్నాం. కానీ తర్వాత మ్యాచ్ లో పుంజుకుంటామని, ఈ సీజన్ లో టాప్ 4 కు వెళ్లే ఛాన్సులు అందిపుచ్చుకుంటామని ఎస్ఆర్హెచ్ కోచ్ డానియల్ విటోరీ అన్నాడు. కాగా ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ల టేబుల్లో చిట్ట చివరిలో ఉంది. ఇక ఈ సీజన్ లో ఆడవలసింది మరో 9 మ్యాచ్లు, అంటే కనీసం 7 మ్యాచ్ల్లోనైనా ఇక నుంచి గెలవాల్సిన పరిస్థితి.